జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ బలివే గ్రామంలో ఉన్నాం. ఏలూరు ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు బాగా పేరొందిన బలివే గ్రామంగా ఈ రామలింగేశ్వర స్వామిని ఇక్కడ ఆలయంగా పేరొందడం జరిగింది. ఈ శ్రీరాముడే రావణాసురుని వధించి అయోధ్యకు వెళ్ళే దారిలో పచ్చనైన ఆహ్లాదకర వాతావరణంలో ఎంతో అందంగా రూపొందించబడిన ఈ బలివే గ్రామంలో ఈ రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. అందుకనే ఈ రామలింగేశ్వర స్వామి ఎంతో ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. అదేవిధంగా బలివే చక్రవర్తి ఈ గ్రామాన్ని పరిపాలించడం, ఈ బలివే చక్రవర్తి పరిపాలించిన గ్రామం కనుక దీనికి బలివే గ్రామంగా పేరొందడం జరిగింది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ పూర్తి చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ స్నానాల పరిస్థితే కానీ, స్నానాల ఘాటు వద్ద కానీ, లేదంటే ఈ జల్లు స్నానాలు కానీ అలాంటి వాటిలన్నింటినీ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇదివరకు ఈ గ్రామం అంతా తమిళేరులో ఇలా నడుచుకుంటూ వెళ్ళి క్షేత్రాన్ని ఇక్కడ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారో ఆ స్వామిని దర్శించుకొని ఎన్నో విధాలుగా భక్తులు ఆటుపోట్లతో ఉండేవారు. ఇప్పుడైతే ఈ గ్రామం అంతా ఎంతో సుందరంగా, ఎంతో చక్కనైన వాతావరణంలో, అలాగే ఎంతో మంచి మంచి ఏర్పాట్లతో, అలాగే ఈ మధ్య నిర్మించబడిన ఈ వంతెనను మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు ఈ గ్రామం నుండి ఈ ఏరులో పడి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ఈ గ్రామం నుంచి అటువైపు వెళ్ళడానికి ఎంతో సుందరీకరణతో ఈ బ్రిడ్జి అయితే నిర్మాణంలో ఉంది. అదేవిధంగా తమిళేరు వాగు ఇదివరకు నీరు రావాలంటే చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు తమిళేరు వాగుని ఇక్కడ నిలుపుదల చేసి స్నానానికి అనుగుణంగా ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ బలివే గ్రామంలో ఇదివరకు ఉన్న దానికన్నా ఇప్పుడు ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ చొరవతో పాటు ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిశీలనలో ఉన్న వాటిలన్నింటినీ ఖచ్చితంగా భక్తులకు అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హేమంత్తో ప్రదీప్, సుధా టీవీ.